ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సర్చు. మనం సర్చులో అయితే నిన్న నైట్ అయితే స్టే చేసాము. నిన్న మాత్రం మామూలు అడ్వెంచర్ అయితే కాదు, సరైన అడ్వెంచర్ అయితే చేసాము. ఈరోజు కూడా సేమ్ అట్లానే ఉంటుంది. చూడండి, మొత్తం మౌంటైన్స్, ఎటు చూసినా కూడా ఫుల్ ఆన్ మౌంటైన్స్. మనం నిన్న స్టే చేసింది వచ్చేసి ఇదండి, ఈ రూమ్లో అయితే స్టే చేసాము. ఈ రూమ్కి మనకి 800 రూపీస్ అయితే పట్టింది 4 మెంబర్స్కి. ఇదండి రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇది రూమ్ అయితే పరిస్థితి. ఇక్కడ అన్ని రూమ్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి. మనం నిన్న నైట్ డిన్నరు మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసింది వచ్చేసి ఈ హోటల్లోనే, గస్కిత్ రెస్టారెంట్, ఇక్కడ సర్చు జేకే అండ్ లడాక్. ఇది మనం వచ్చేసి ఇదే మన ఓనర్ ఒక రెస్టారెంటు, ఇదే గస్కిత్ రెస్టారెంటు. ఆప్కా నామ్? సంజిన్ చాలా యాక్టివ్గా ఉన్నాడు పిల్లోడు. నిన్న మనకు అన్నీ ఏం కావాలో అదన్నీ మనకంతే అరేంజ్ చేశారు. వచ్చేసి మన ఈ హోటల్ ఉంది కదా, ఇది హోటల్ ఓనరు. మాజీ ఆప్కా నామ్ క్యా? దిస్కిత్. ఈ హోటల్ నామ్ ఆమె పేరు వచ్చేసి దిస్కిత్. ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఫుడ్ కూడా చాలా సూపర్గా ప్రిపేర్ చేశారు. మనకేం కావాలో అవన్నీ మనకైతే అరేంజ్ చేశారు. ఇంకా ఈ హోటల్లో నుంచి ఇక్కడి నుంచి సర్చుకి బాయ్ చెప్పేసి మనమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అవుతూ ఉంది. శ్రీకాంత్ అయితే 1 అవర్ బిఫోరే శ్రీకాంత్ 1 అవర్ బిఫోరే తొందరగా అయితే వెళ్ళిపోయాడు చండీగఢ్కి వెళ్ళాలని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇంకా మనం డైరెక్ట్గా బైక్ వ్యూలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు నేను ఇంట్రో కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మొబైల్లో నో ఛార్జింగ్. వాళ్ళని నిన్నైతే రిక్వెస్ట్ చేసి మన గోప్రోకి అయితే 2 బ్యాటరీలు ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను. అవి ఎంతసేపు వస్తాయో కూడా మనకు కూడా తెలియదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఆన్ ద వేలో అయితే కలుసుకుందాం. మనం సర్చులో నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. నైట్ స్టే మాత్రం ఈడ ఒక రేంజ్లో ఉంది. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అలాంటి రూమ్స్లో అయితే ఉన్నాము. చలి మాత్రం భయంకరంగా ఉండింది. ఇప్పుడు ఈ లడాఖ్కి ఇదే చెక్ పోస్టు. ఇదే లాస్ట్ లడాఖ్కి. నెక్స్ట్ అంతా మనం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అవుతాము. సితిన్గిర్ 101 కిలోమీటర్స్, రోహతాంగ్ పాస్ 170 కిలోమీటర్స్, మనాలి 322 కిలోమీటర్స్, చండీగఢ్ 472. వాటర్ క్రాసింగ్, ఫస్ట్ వాటర్ క్రాసింగ్ కూడా. ఇది మాకు అడ్వెంచర్ ఒక 1 మినిట్లోనే స్టార్ట్ అయిపోయింది. అబ్బా, ఓరే నాయనా, అబ్బా, ఇది మామూలు అడ్వెంచర్ అయితే కాదు. మొత్తం వాటరు. నిన్నేమో ఇసుక ఎడారులు, ఈరోజేమో వాటరు. పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఎక్కేసాము. ప్రజెంట్ మన దాంట్లో హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. ఇంకొక 100 కిలోమీటర్స్ తర్వాత అయితే మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంది. 130 కిలోమీటర్స్ తర్వాత. అబ్బా, చూడండి ఆ కొండ ఎట్టుందో.
ఫుల్ ఆన్ అడ్వెంచర్గా అయితే ఉంది. అదేవిధంగా చలి కూడా అట్టే ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక చెక్ పోస్టు. ఇది హిమాచల్. ఠీకే సార్. ఇప్పుడే మనకి చెకింగ్ కూడా అయిపోయింది. ఢిల్లీ ఇక్కడ నుంచి 782, కేలాంగ్ 107, ఇస్తింగిరి 101, పాస్తో 60. మౌంటైన్స్ చూడండి, మొత్తం మంచే. టైం వచ్చేసి 9:50 అయితే అవుతుంది దగ్గర దగ్గర. మనాలికి 222 కిలోమీటర్స్ కాబట్టి సాయంత్రం లోపల అయితే టెంట్స్ కూడా ఉన్నాయి, ప్రీమియర్ టెంట్స్. అవి మనకెందుకు ఇటు సైడే ఉండడం ఎందుకని నైట్ ఇంకా ఫుల్ టైడ్ అయిపోయి అక్కడే తీసేసుకున్నాము. మొత్తం మంచు కొండలే. ఇక్కడ మాత్రం నిన్న నైట్ అయితే మైనస్లో ఉన్నింది. ఎంత ఉండిందో చెప్పడానికి కూడా లేదు. అక్కడ పిల్లవాడిని అడిగితే మన రెస్టారెంట్లో ఆ పిల్లోడు అయితే చెప్పాడు మైనస్లో ఉంది అని. మనకైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ అయితే ఏం లేదు. ఒక 3 days నుంచి మాకు అసలు నెట్వర్కే లేదు. ప్రీమియర్ టెంట్స్ ఇవి. ఇది వచ్చేసి 1000 రూపీస్. ఈ టెంట్స్లో ఉండాలంటే 1000 రూపీస్. మనకు ముందర కూడా ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా ప్రీమియర్ టెంట్స్. మనకు వచ్చేసి పర్ పర్సన్కి 200 అయితే పడింది ఒక టెంట్కి. 800 ఎక్స్క్లూడింగ్ ఫుడ్ వచ్చేసి ఒక 1000 రూపీస్ అయితే అయింది నలుగురికి కలిపి. మొత్తము దగ్గర దగ్గర 2000 బిల్ అయితే అయింది నిన్న నైట్ నలుగురికి కలిపి. పర్లేదు, టెంట్ అయితే బాగానే ఉంది. అంత స్టార్టింగ్ ఒక 1/2 hour 1 hour వరకు చలి అనిపించిన తర్వాత అలసిపోయి ఉన్నా కాబట్టి అందరివి నిద్ర అయితే వచ్చేసింది. పర్లేదు, ఒక 4-5 hours అయితే నిద్రపోయాము. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉన్నాము. లడఖ్ సర్క్యూట్ అయితే మనం టోటల్గా అయితే కంప్లీట్ చేసేసాము. చూడండి, మొత్తం మంచు కొండలే. మనకి వచ్చేసి మధ్యలో అటల్ టన్నల్ అయితే వస్తుంది. ఆ టన్నల్లో 9.5 కిలోమీటర్ ఎంత ఉంటుందంట. మనం ఆల్రెడీ ఒకసారి శ్రీనగర్ జమ్మూలో మాత్రం ఒక టన్నల్ అయితే దాటాము, 8.5 కిలోమీటర్ది. ఇప్పుడు 9.5 కిలోమీటర్ కూడా దాటుతున్నాము. లాంగెస్ట్ టన్నల్ అనుకుంటాను అది మన ఇండియాలో. లైట్గా ఎండగా ఉంది, చలిగా ఉంది, మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈరోజు మొత్తం మనం సర్చ్ దగ్గర నుంచి 222 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలి మనాలికి. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము మనం దగ్గర. కొండలు చూడండి, గ్రీన్గా ఉంది, పైనంతా తెల్లగా ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. యాక్చువల్గా మన ఛానల్లో ఇదే పెద్ద రైడ్. స్టార్టింగే మనం పెద్ద అడ్వెంచరస్ రైడ్ అనేది వేసాము కాబట్టి మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి గట్టిగా. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నాకు సంబంధించిన నోటిఫికేషన్స్, ఏది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మన రైడ్ని ఇంకా ముందుకు కొనసాగిద్దాం. మళ్ళీ ఇప్పటివరకు ఒక రోడ్డు అయితే బాగుంది, మళ్ళా ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసింది. దాదాపు 20 కిలోమీటర్లు అయితే దాటేసాము. చూడండి, ఇది పరిస్థితి. ఉన్నాయి రోడ్లు. చిన్నగా
ఈరోజు కానీ కంప్లీట్గా చేసేస్తే సక్సెస్ఫుల్గా ఇది పరిస్థితి. 7 రోడ్లు అయితే ఎట్టున్నాయి. రెండు కిలోమీటర్లు బాగుంటే 1 కిలోమీటర్ రోడ్డు అయితే ఎత్తుంది. మొత్తానికి మళ్ళీ తార్ రోడ్డు అయితే ఎక్కాము. మట్టిగా ఉన్నాయి రోడ్లన్నీ. హిమాచల్ ప్రదేశ్ ఇది చూడండి. హిమాచల్ ప్రదేశ్ ఎట్టుందో, ఇట్టుంటుంది హిమాచల్ ప్రదేశ్. ఈ చేయి స్పర్శే లేదు. క్లచ్ ఎట్ట వదులుతున్నాను ఏమో ఏం అర్థం కావట్లా. చూడండి మంచు నీళ్ళంతా కరిగి పారుతా ఉన్నాయి మనకి లెఫ్ట్ సైడ్లో. వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. అదిరిపోయింది వ్యూస్ మాత్రం. ఇక్కడ డ్రైవ్ చేయాలంటే మాత్రం ఫుల్ పేషెన్స్ ఉండాలి. ఒక్క రోగం డౌన్ అయిపోయారంటే ఇంకంతే, ట్రిప్ మొత్తం డౌన్ అయిపోద్ది. మీరు డౌన్ అయ్యారంటే ఫస్ట్ మీ బండి డౌన్ అయిపోద్ది, తర్వాత ఇంక అన్నీ డౌన్ అయిపోతాయి వరుసగా. కాబట్టి ఫస్ట్ మనం ఇదిలో ఉండాలా, తర్వాత బైక్ని కండిషన్లో పెట్టుకోవాలా. ఫస్ట్ జోష్లో మనం ఉంటే ఆటోమేటిక్గా బండి కూడా జోష్లోనే ఉంటుంది. ఏమాత్రం మనం జోష్ తగ్గామంటే బండి జోష్ తగ్గిందంటే ఇంకంతే. ఈ చల్లో వీళ్ళు పని చేస్తున్నారంటే గ్రేట్. ఇదండి మనకి మన రైడ్లో ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అయితే వచ్చేసింది. ఇది మా పరిస్థితి. ఇట్టుంది వారం. ఇసుకన్నా స్వామి మామూలుగా ఉండదు వారం. ఫుల్ ఆన్ ఫైర్. ఇది పరిస్థితి. ఒక టైర్లన్నా మట్టి కొట్టుకోపోయిన టైర్లు అవి అయినా ఒక క్లీన్ అవుతాయి. ఈ చదివైతే పడ్డాము. కాలు మొత్తం ఫుల్ నీళ్ళు పడ్డాయి. మైనస్లో ఉన్నట్టుంది కాలు, స్పర్శ లేదు. సెకండ్ వాటర్ క్రాసింగ్. ఇది పరిస్థితి. అడుగడుక్కి వాటర్ క్రాసింగే. నిన్నేమో ఎడారి రోడ్లు, ఈరోజేమో పైనంతా చూడండి మంచు కరిగి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ లడాక్ సర్క్యూట్లో మీరు మంచి అడ్వెంచర్ చేయాలి అనుకుంటే ప్యాంగాంగ్ నుంచి మనాలి వెళ్ళండి, సరిపోతుంది. ఎందుకంటే ముందరంతా మీకు అలవాటైపోయి ఉంటుంది. కార్దుంగ్లా, నూబ్రా వ్యాలీ
అంతా మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వీటితో పాటు ఇవి కానీ చేస్తే ఫుల్ ఇంకా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ అయిపోతుంది. మీరు ఫుల్ ఖుష్ అయిపోతారు. చాలరా బాబు ఈ అడ్వెంచర్ అనే విధంగా అనిపిస్తుంది మీకు అయితే. దుమ్ము దుమ్ము. మనవాడు బండి ఏదో ఆగింది. పోనీ పోనీ. తప్పదు, ఇంకా ఈ బురదల్లోనే పోవాల్సిందే. చేద్దాం, అడ్వెంచర్ చేద్దాం. తప్పదు, బురద గిరద అనుకుంటే కింద బురద అయిపోతాము. ఏదైనా కూడా ఇంకా ఎక్కించి పోవాల్సిందే. మనం ఒకటే అన్ని ఫిక్స్ అయిపోతే వెళ్తూ దాదాపు ఒక 10-12 అయినా తగులుతాయి ఈరోజు. అటల్ టన్నల్కి పోయేంత వరకు మనకి తిప్పలు తప్పవు. ఈ కార్లో వచ్చి వాటర్ క్రాసింగ్ దగ్గర కింద టైర్లకి స్లిప్ అవ్వకుండా రాళ్ళు పెడతారు. ఇంకా రాళ్ళు తీగిపోయేసరికి జై హింద్ జై భారత్ అంటున్నారు కార్లో వాళ్ళు మన ఫ్లాగ్ని చూసి. ఇప్పుడే వచ్చాము, మళ్ళీ ఇంకొక వాటర్ క్రాసింగ్. గందరగోళంగా ఉంది పరిస్థితి అయితే ఈడ. కొండ ఎక్కుతా ఉన్నాం, కొండ అంతా దిగాల. ఎప్పుడు దిగుతామో ఏందో ఏం అర్థం కావట్లేదు. మొత్తం మంచే. మొత్తానికి ఒక 30-40 కిలోమీటర్లు అయితే వచ్చాము. చూడండి, మొత్తం రాళ్ళు రప్పలు. కార్ అయితే ఆడ ఇరుక్కోపోయింది. మన మంచు వాటర్ అంతా కరిగి బ్లూగా ఉంది చూసారా మొత్తం. ఇది ఇంకా మధ్యాహ్నం అయిపోయే లోపలికి ఇంకా నిండుతుంది. చాలా మంచంతా కరిగిపోతుంది ఎండకి.
లారీలు కూడా వస్తున్నాయి స్వామి. ఒక బండి పోతేనే మనం అయితే పోగలుగుతాము, లేకపోతే పోలేము. ఒకవేళ పోయామంటే మాత్రం ఇంకంతే, ఇంక అవతల నీళ్ళల్లో పడిపోతాం. ఇది ఇట్లాంటి రోడ్లలో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడైతే మాకు అంతే, ప్రస్తుతానికి అయితే అడ్వెంచర్ అయితే అలవాటు అయిపోయింది. ఫుల్ లోడ్ లారీ, కానీ వీళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్గానే తోలుతారు. మనం అయితే ఇంక బయలుదేరేద్దాం. మొత్తం బొంతరాళ్ళే. చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలా ఇలాంటి రోడ్ల మీద. మనకైతే అందరు విష్ చేస్తున్నారు. అసలు ఆ ఫీలింగ్ అయితే వేరే విధంగా ఉంటుంది. మన నెల్లూరు ఎక్కడ, లదాఖ్ ఎక్కడ, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసి అడ్వెంచర్ అయితే చేస్తున్నాం. ఆ ఫీలింగే వేరే విధంగా ఉంటుంది. మన దాంట్లో పెట్రోల్ కరెక్ట్గా 3 పాయింట్లు చూపిస్తుంది. ఇంకొక 100 కిలోమీటర్ల కన్నా పెట్రోల్ బంక్ కన్నా కనిపిస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం. అక్కడైతే పెట్రోల్ అయితే పట్టించేసుకోవాలా, ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. మొత్తానికి దగ్గర ఆ పైన ఉంది కదా, ఆ పై కొండంతా దిగాము ఇప్పుడే. కాళ్ళు మాత్రం మళ్ళీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఎందుకంటే మొత్తం ఐస్ నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. దారుణంగా ఉన్నాయి కాళ్ళు అయితే. చేతులు అయితే అసలు పని చేయట్లేదు. ఐరన్ బ్రిడ్జ్ కూడా వచ్చేసింది మన రైడ్లో. ఇంక ఇక్కడి నుంచి వేరే కొండ ఎక్కాలేమో. అవును, వేరే కొండ ఎక్కాలా. కొండలు ఎక్కటం దిగటం ఇదే మందల్లో ఉంది ఎవరు. ఒక కొండ వస్తుంది, ఒక కొండ ఎక్కాల, కొండ రావడం, కొండ దిగడం. అబ్బా, ఇప్పుడే ఇంకోటి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. టైం వచ్చేసి 11:50. అటల్ టన్నల్ రోహతాంగ్ 91 కిలోమీటర్స్, ఖిల్లాంగ్ 52, పెట్సియో 9 కిలోమీటర్స్, మనాలి 124, చండీగఢ్ 423, ఢిల్లీ 664. మనాలి ఇంకా 124 కిలోమీటర్స్ ఉంది. తెలియకుండానే మనం ఒక 99 కిలోమీటర్లు అయితే వచ్చేసాము తెలియకుండానే. అటల్ టన్నల్ వచ్చేసి ఇంకొక 50 60 ఉంది. మొత్తం అక్కడ శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ ఆ ఏరియా అంతా టన్నల్స్ కూడా వేసేస్తున్నారు. ఇంకా లడక్ అనేది అడ్వెంచరస్ అయితే ఏం ఉండదు.
మొత్తం బ్రో వాళ్ళు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే మొత్తం క్లియర్గా ఎక్కడంటే అక్కడ రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోతూ ఉన్నాయి. మ్యాక్సిమం ఇంకొక 4-5 ఇయర్స్ అంతే. తర్వాత లడక్ అనేది ఇంకా అడ్వెంచర్స్ అయితే ఏమి ఉండదు. బాగా మంచు కొండలు చూడండి పైన ఎట్లున్నాయో. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.